నేను ఇవాళ చూపించబోతున్న పిండి వంట ఏంటంటే పాకుండలు. సంక్రాంతికి పెట్టాల్సిన వీడియో అండి, నేను మర్చిపోయాను. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ యామ్ కృష్ణప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే, ఇంకా రెసిపీ గురించి మాట్లాడేసుకుందాం. మా అత్త తనకు కావాల్సిన పిండి అంతా జల్లేసుకుంది. ఇంకా గ్యాస్ పైన అయితే పాకంకి పెట్టారు. అదేనండి బెల్లం పాకం. బెల్లంలో వాటర్ వేస్తారు కదా. ఈ రెసిపీ చూడడం నాకు కూడా ఫస్ట్ టైం. మా పెద్దమ్మలు అత్తలు కలిసి చేశారు. నేను కూడా కొద్దిగా నేర్చుకున్నాను, మీకు కూడా చూపిద్దామని వీడియో పెట్టాను. మరి అక్కడ ఉన్నప్పుడు ఏదో ఒక హెల్ప్ చేయాలని ఒక చెయ్యేసానండి. అలా తిప్పుతూ ఉన్నాను కాసేపు. ఎక్కువ తిప్పితే బాగా వస్తుందని తిప్పమన్నారు. అండ్ నెక్స్ట్ దాంట్లో కొబ్బరి కూర వేసాను టేస్ట్ కోసం. మళ్ళీ తిప్పుతూ ఉన్నాను. మా పెద్దమ్మ ఇలా తిప్పితే తెల్లారిపోతుందని చెప్పి ఎలా తిప్పాలో చూపించింది. నేను కూడా ఇంకా సీరియస్గా కూర్చుని సిన్సియర్గా తిప్పేశాను. దీంట్లో ఒక స్పూన్ తీసి వాటర్లో వేసింది మా పెద్దమ్మ. ఎందుకో ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత ఏం చెప్పారంటే అది తయారైందో లేదో అని చూడడానికి అలా వేస్తారంట, టెస్టింగ్ పర్పస్. ఆ పాకంలో ఆయిల్ అయితే వేశారు. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వరిపిండి అయితే వేస్తున్నారు. చాలా వరిపిండి అయితే పట్టింది. నాకు చూసేటప్పుడు ఎంత సింపుల్గా అనిపించింది. అంటే వాళ్ళు సీనియర్స్ కాబట్టి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెట్టుకున్నారు కాబట్టి వెంటనే అయిపోయినట్టుంది. మనకు మనం అన్నీ రెడీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. తర్వాత పిండి బాగా కలుపుకొని రౌండ్ బాల్స్ చేసి వేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఆ పిండిని మరీ లడ్డూలాగా రౌండ్ బాల్స్ కింద చేయకూడదు. ఇలా జస్ట్ ఇలాగ తీసి ఇలా వేసేయాలి. అప్పుడే లోపల గ్యాప్స్ ఉండి బాగా ఉడుకుతుందంట లోపల, మా పెద్దమ్మ చెప్పింది. తర్వాత ఇంకా వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఆ పిండితోనే ఒక అరిసి కూడా ట్రై చేశారు. చూడండి, అరిసి కూడా బాగానే వచ్చింది. చూడండి, పాకుండలు అయితే మంచిగా రెడీ అయిపోయినాయి. టేస్ట్ వచ్చేసి కూడా చాలా బాగుంది. తర్వాత జంతికల సెక్షన్లోకి వెళ్ళారు. జంతికల రెసిపీ అయితే టోటల్గా లేదు, జస్ట్ వీళ్ళు తయారు చేసేసుకున్నది చూపించాను అంతే. ఇలా పెద్ద వంటలు అవి అందరూ కలిసి చేసుకుంటే చాలా సరదాగా అయిపోతాయి. అదే ఒక్కరు చేసుకోవాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది. ఇలా మా అత్తలు అయితే కబుర్లు చెప్పుకుంటూ జంతికలు అయితే వేసేశారు. ఈ పిండి వంటల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా. మీకేం నచ్చుతుందో కమెంట్ చేయండి. జంతికలా పాకుండలా మీకేం నచ్చుతుంది? అలా పాకుండలు జంతికలు కొన్ని అరిసెలు అయితే వీళ్ళు తయారు చేసేసారు. నేను వీడియో తీసేసరికి జంతికలు ఇన్నే ఉన్నాయి. అండ్ పాకుండలు కూడా చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి.